హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు తిరగనీకి పోతున్నాం. తిరగనీకి అంటే అట్లా గౌలపల్లికి వెళ్ళి 100 తిరగనీకి పోతున్నాం. స్టార్ట్ ద వ్లాగ్. ఇప్పుడే స్టార్ట్ అయింది కదరా. బైక్ చాలగాలంటే తాళంచే ఆన్ చేయాలన్నా. ఒకసారి డక్కా కొట్టు. నువ్వు రా ఇంకా పాండు కిక్ ఎందుకుంటుందా. అయితే లేదురా, మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకుందాం, ఎంత వద్దయితే అంత తీసేద్దాం. అయితే అవగారా ఈ తొంటోడు ఎందుకు నడుపుతాడు అసలు. ఆగేటోళ్ళుగా ముందు అయినా అయిపో కదా. ఏ బాబు నడవాలి ఇంత మెల్లగా పోతే ఎట్లా. ఛార్జింగ్ ఫుల్ ఉంది. గాయస్ ఏంటంటే ఇప్పుడు కట్లే పొరుగు పడ్డదని చెప్పి ఊపుతుండు పండుగాడు. గుడ్డు నిగర కొట్టి వాయింతారే. రైట్ చింటూ బ్రో అడ్డమచ్చి మేము పోతుండే. ఇది రైడర్ అది చింతామణి అది చింతమని ఇంటికాడ ఉంది. ఇది చింతామణి. అగో ఫోటోగ్రాఫర్ సెల్ఫీ తీసుకుని మన అన్నయ్య. ఇగో ఈ కారు కూడా మనదే. ఇది దొంగడు పోతుండు రమ్మంటే. అవు కదా, అర్థమే తీసుకోలేడు వాడు. ఏదో పంచాయతీ అవుతుంది గాయసాడ. రోజు తీసు యూట్యూబ్లో పెట్టనీకేమో. కటమీకెళ్ళా రైట్ పోనీరా నితిన్ ఇటు. అడ్వెంచర్ చేపిస్తుండు మాతో వద్దంటే. ఆహా, ఇప్పుడు పక్కా ఇట పడతాయి రాదు. కాదు, జై శ్రీరామ్ అను రేమనై. జై శ్రీరామ్. అయ్యో ఆడ మంచి రోడ్ ఉంది. ఆ రోడ్ ఉన్నా కూడా వీళ్ళు తాతకు నమస్కారం పెట్టాలి. ఫస్ట్ నేను కూడా తాత ఉన్నాను. ఎవరైనా పాపం మెడిటేషన్ చేసుకుంటున్నాయని గెలుపుతుంది. నిలబడదాం జరసేపు. బ్రో ఏం తీస్తున్నావు బ్రో? మిర్చిలా బ్రో? వాళ్ళని ఇట్లా చేస్తారా? ఇచ్చుడిగో నీకు క్యాచరేనా? నేను పైన ఎగరేసి తిన్నా. కాదు బ్రో, ఇగో దేనికోసం వెయిటింగ్ బ్రో? ఇంకా ఇగో ఇలా పప్పు వచ్చిందనమాట. భయపడుతుండేడు. భయపడతా బ్రో. సో గాయస్ మిర్చిలో అయిపోయినాయి కానీ ఇంకా చాయ్ అయితే రాలేదు. వెయిటింగ్. సీసం గ్లాస్ అలా చెప్తుండు. గ్లాసులు కడగడానికి లేట్ అవుతుందంట. అందుకు ఇంత లేట్ అవుతుంది. నిజం చెప్పి ఇప్పుడు. నిజం బ్రో. బ్రో చెక్కు మట్టుండు. సన్సెట్ లైట్ పడుతుంది మంచిగా. ఆ లైటింగ్ వల్ల నేను లేదంటే కర్రగా ఉంటాడు ఈయన అసలు. డైలైట్ టెస్టింగ్ చేద్దాం అవసరం అయితే. అట్లకేం తీసిగో ఏంటంత నల్ల ఏడు మస్తు తెల్లగా ఉంటాడు కానీ నల్లగా వస్తుంది ఇప్పుడు. మరి ఇట్లా ముడితే కందిపోతాడు.
నేను ముందే సామాన్లు బాగుండాలి ఒకటే కాదు సామాన్లు బాగుండాలి అంటే ఫ్యాన్ మొదలు పెట్టిన ఫస్ట్ అన్నీ ఏ మొదలెట్టారా బాబు నెట్సర్కి మేము ట్రెండ్ చేసేదాన్ని సెన్సార్ మాట్లాడుతుండే నేను అట్లా కట్ చేసుకుంటా అక్కడ టీ అంటది 10 నిమిషాలు వస్తా చెప్పు ఏమైంది ఆయన బండికి కూడా ఛాయ్ తాగిద్దామని వచ్చిండు ఉంది బైక్ చూపెట్టు అయితే ఆ బైక్ ఆయన ఏంటంటే డైరెక్ట్ బైక్ కి టీ తాగిస్తాడు ఆయన టీ తాగుతాడు అందరి బైక్లు అందరి బైక్లు ఎక్కడ అందరి బైక్లు ఎక్కడ ఉన్నాయి ఆయన బండి కూడా ఆర్డర్ పెడతా అన్నట్టు ఇక కౌంటర్ ఇండే ఉంది డైరెక్ట్ కౌంటర్ కూడా తాగుతుంది వీటర్ ఎంతకన్నా సాగు అవుతుందో టీ వచ్చిందా ఎందుకన్నా సాగు హెల్మెట్ టీ రా నేను పట్టుకుంటా ఉండండి ఆయన దాని మీద పోసేవారు అయ్యా మళ్ళీ ఏడున్నది ఓలు బ్రో నువ్వు ఓలం పట్టుకొని ఏమంటున్నావు ఇట్లాంటి టర్నింగ్ మీద పోయి దుమ్మ చాలే అవన్నీ పాత టాపిక్ తీయద్దు బ్రో ఇప్పుడు డిసెంబర్లోనే అవుతారు అది ఈడొచ్చే ముసలోని గెలుపుతుండు వాడు కొడుతున్నట్టు అన్న ఇన్నడన్నా బ్రో టీ తీసుకోండి చలో ఆయన చూస్తూనే ఉండే అంటారు దాని నంబర్ ప్లేట్ చెప్పరా కాదు అది మోడల్ నంబర్ చెప్పరా నంబర్ ప్లేట్ వద్దు 735 745 అంతే ఎక్కువ అని ఎగ్జామ్ లో కూడా అంతే వాడు ఎక్కువ గుచ్చి అడిగిన అనుకో క్వశ్చన్ వదిలేసి వస్తాడు ఎగ్జామ్ అంటే టాపిక్ వద్దంట పాపం స్టడీ దగ్గరికి పోదు బ్రో అరే చెప్పరా ఏమైంది చదువు గురించి తీస్తే నీకు ఏమైతుందిరా అన్న ఎవరి దాకా ముసలోడు కొడతా అంటే మనం ఆపినాం ఇప్పుడైతే ఓలోనైతే ఓలను ఆపం ఆయన బండి దిగబోయిండు మన నలుగురిని చూసి ఆగిండు నీ బలగొట్టు అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు ఎందుకో నాకు కోపం వస్తుంది చిరాకులు వేస్తుంది నిద్ర వస్తుంది మెయిన్ టీచర్నే కొట్టబుద్ధి అవుతుంది అరే అద్దపురి వన్ టీచర్ వాడు స్కూల్కి ఎన్ని రోజులు పోతాడు వీడు మొన్న వారంలో ఒక ట్యూస్డే పోయిండు వాళ్ళ టీచర్ ఎవరో పాపం బాగా కొట్టిందంట దెబ్బకు బంద్ చేసిండు 4 రోజులు పెడతా అన్నది కదా నెక్స్ట్ డే టెస్ట్ ఏదో పెడతా అంటే పోతా అన్నాడు 4 రోజులు మానేసిండు స్కూల్కి ఇప్పుడు ప్రణన్న నువ్వు చెప్పు ఎవరి దాకా ముసలాయన ఏమన్నాడు ఇది పట్టుకో పండుపైన సోడా తాగుతుంటే వీడు అవలగాడు సపడే కూకుండా మనం గెలుపుతాడు ముసలోని అటు పొట్టు కొడదాం చూస్తుంది కానీ మమ్మల్ని చూసి ఆపుతాడు పండు అరే పండు నువ్వు ఫేమస్ అవుతావు ఎట్లయితే నువ్వు మేడం నేను చూసి పాస్ చేస్తుంది ఈజీగా అరే తెలుగు పేపర్ రావు సార్ ఇంగ్లీష్ కూడా చదవాను బాటిల్ మీద ఏం పేరు ఉందో చదువుతాడు ఈ రావు సార్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లో బాటిల్ పేరు ఎందుకు ఉంటుంది బ్రో అనరా ఏంది అవును సరే క్వశ్చన్ పేపర్ లో బాటిల్ పేరు ఉండదు కానీ ఇంగ్లీష్ లో అయితే పదాలు ఉంటాయి కదా అందులో ఇంగ్లీష్ పదం చదువు ఒకటి పండుగకి చూపెట్టి ఇప్పుడు ఎట్లా కూడా కట్ చేస్తాడు అన్న ఫోన్ రాగానే మాకు ఎప్పుడు కూడా పోతుండే ఆయన చూడండి ఎంత దొంగగాడు ఉన్నాడో మనం ఇది ఒక్కటే పోస్ట్ చేద్దాం అవసరం అయితే అది కట్ చేసినా కూడా ఇక ఎడిటర్ వాడే అని ఇష్టం ఉన్నట్టు చేస్తుండు నువ్వు మాట్లాడుకోరా పండు అక్కడ చూపెట్టు దయ్యాలతో మాట్లాడుతుంటాడు మా పండుగ సాంగ్ పాడతాడు ఒక్క పాట ఏం లేదు ఒకటే రా ఇంతసేపు అదిదా సర్ప్రైజ్ అని వాడండి ఇప్పుడు వాడతలేడు కెమెరా పాడు గజాల పాడు గజాల అన్న వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వాడుతున్నా ఏం లేదు ఉట్టిగానే నేను
అరే నువ్వు పురుగుల పడిపోతావు నాకు. దీన్ని గోప్రో అంటారు. మా ఇంటి దగ్గర ఒకడు ఉంటాడు మైగాడు, దీన్ని ఏమంటాడు చెప్పరా? గోపురం అంటాడు వాడు. గుడి గోపురం అనుకుంటాడు. వాడు దీన్ని గోపురం గుడి గోపురం అంటాడు. ఆరన్ కొట్టమంటే ఆరందాలు హిందీ మాట్లాడమంటే ఆరందాలు అంటాడు అంతే. అది బెంచ్ బ్రో. అరే ఆడికార్ సెల్ఫ్ యారా. నంబర్ ప్లేట్ చెప్పు. నంబర్ నీ కార్ నంబర్ చెప్పు. నీ ఆడి కార్ నంబర్. నిన్ననే కొన్నాడంటే సెల్ఫ్ డ్రైవ్ ఇచ్చాడంటే ఈ రోజు. ఓన్లీ 1 lakh అబో. అంటే బౌన్స్ అంటే ఏంది అడుగు అని అడుగు పండుగ. చెక్ బౌన్స్ అంటే చెప్తూ నిండి నాకేంటో దగ్గర తెలియదు. ఇంటర్తో ఆపేరు ఇక. అది అంకుల్ది అది చుట్టారు ఆయన తెలిసిన మన సబ్స్క్రైబర్. అంకుల్ పేరా ఏమో సబ్స్క్రైబర్ అయినా నిన్ననే కలిసి. బుల్ బుల్ బుగ్గల బా ఫ్రెండ్ ఒకడు, అదిదా సర్ప్రైజ్. అది ఎక్కువ మళ్ళా జనాలు తట్టుకోలేకపోతారు మళ్ళీ. అది